హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు మల్లారెడ్డి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చా లేదా? జాయిన్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంత ఎందుకు ఇంత హైప్ ఉంది? సో కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా గైస్, ఇంకో విషయం, మీరు కనుక ఏదైనా యూనివర్సిటీ, కాలేజ్, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ వీటిలో కన్ఫ్యూజ్ అవుతుంటే ఏది చూస్ చేసుకోవాలని మన దగ్గర మెంటర్షిప్ ఉంటుంది. ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. నేనే మీతో కాంటాక్ట్ అయ్యి మీకు కంప్లీట్ మీ సిచ్యువేషన్ బట్టి మీ కాలేజెస్ని సజెస్ట్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇక్కడ మల్లారెడ్డిలో చాలా క్యాంపస్లు ఉన్నాయి. టెక్నికల్ క్యాంపస్ అని, ఉమెన్స్ అని, మెయిన్ క్యాంపస్ అని, నెక్స్ట్ చాలా రకరకాల క్యాంపస్లు అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వేరే చోట్ల, బెంగళూరు, చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏంటి వాళ్ళు చెప్తున్నట్టు ఏదేదో గూగుల్తో కొలాబరేషన్ అంటున్నారు, ఏఐ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, క్వాంటమ్ అంటున్నారు. ఇదంతా నిజమేనా? అసలు ఏంటి మల్లారెడ్డి యొక్క కాలేజెస్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ప్యూర్లీ మిడిల్ క్లాస్. వాళ్ళు ఎప్పుడూ కూడా హయ్యర్ క్లాస్ని టచ్చే చేయరు. అసలు మిడిల్ క్లాస్ ఆర్ బిలో పూర్ టు మిడిల్ క్లాస్, వీళ్ళని మాత్రమే టచ్ చేస్తారు. వాళ్ళ యొక్క ఫీజు కూడా మీరు చూస్తే ఇదే రేంజ్లో ఉంటుంది. 8 lakhs, 7 lakhs, 6 lakhs, ఇదే బడ్జెట్లో ఉంటుంది. మీకు నార్మల్గా వేరే చోట ఎక్కడ చూసినా అసలు మీకు ఈ బడ్జెట్లో కాలేజీలో దొరకవు. విత్ ఇన్ హైదరాబాద్ రీజియన్లో మాట్లాడుకుంటున్నా 10 లక్షలు లేనిది ఎక్కడ కూడా మీకు కాలేజ్ అనేది రాదు దగ్గరగా. అలాంటి సిచ్యువేషన్లో మీకు 7 lakhs, 8 lakhsకే కొన్ని అయితే విత్ హాస్టల్ క్లోజ్ అయ్యేవి లాస్ట్ మూమెంట్లో. ఇలా ఇంత తక్కువ ఫీజుకి ఇస్తున్నారు. ఇక్కడ మల్లారెడ్డిలో ఎలాంటి స్టూడెంట్స్ జాయిన్ అవుతారంటే, ఎవరైతే ఎంసెట్లో మంచిగా రాదో అండ్ ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళందరికి కనిపించేది ఒక్కటే ఆప్షన్, మల్లారెడ్డి. తెలంగాణలో చాలా డిస్టిక్స్ నుంచి, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మొత్తం ఈ అన్ని డిస్టిక్స్ నుంచి కూడా స్టూడెంట్స్ మల్లారెడ్డిలో ఉంటారు. మీరు గనక బడ్జెట్లీ ఎఫోర్డ్ చేయలేను అంటే తప్ప మల్లారెడ్డికి అయితే వెళ్ళొద్దనే నేను సజెస్ట్ చేస్తాను. అది అంతా కూడా ప్యూర్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఆయనే ఒక బ్రాండ్లా చేసుకున్నాడు. ఆయన మల్లారెడ్డి పాపం చాలా కష్టపడ్డాడు. ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే, చాలా కష్టపడ్డాడు. చాలా కింద స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా సరే. బట్ అదంతా కూడా యాజ్ ఎ పేరెంట్ ఆర్ స్టూడెంట్, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా మనకు అనవసరం. మనం ఫీజు కడుతున్నాం, మనకి ఏమి ఇస్తున్నారు? నేను చూసిందైతే 1-2 క్యాంపస్లు తప్ప రిమైనింగ్ ఎక్కడా కూడా ప్లేస్మెంట్స్ అనేవి అస్సలు లేవు. ప్యూర్లీ జీరో. అంటే మీరు ఏదో ఇంజనీరింగ్ చేయాలి కాబట్టి చేయాలి. సో ఒక బ్రాండ్ ఉన్న కాలేజ్ మల్లారెడ్డి అంటే మంచి బ్రాండ్. అంటే బ్రాండ్ అంటే ఇక్కడ ఏదో కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి మంచి కాలేజ్, అదొకటి అనేది అలా ఉంటుంది. సో తక్కువ బడ్జెట్ ఒక బ్రాండ్ అనేది దొరుకుతుంది. సో బాగానే ఉంటుందని కేవలం ఈ విషయాల కోసం జాయిన్ చేయటం తప్ప ప్లేస్మెంట్స్ వైజ్గా అయితే కంప్లీట్లీ జీరోనే. మీరు వెళ్ళి ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే అంత అయితే ఏమీ లేదు. 1 or 2 క్యాంపసెస్ ఉన్నాయి, బాగున్నాయి. రిమైనింగ్ ఎక్కడ కూడా వరస్ట్గా ఉంది సిచ్యువేషన్ అయితే చెప్తున్నా. ఇంకోటి, క్యాంపస్లు అయితే ఫుల్లీ క్రౌడెడ్గా ఉంటాయి. మీరు ఏ క్యాంపస్ కన్నా పోండి, చాలా ఓవర్ ఇంటెక్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల, ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కాబట్టి ఎవరు టచ్ చేయలేరు, ఎవరు
రైస్ షేర్ అని చాలా ఓవర్ క్రౌడెడ్గా ఉంటాయి క్యాంపసెస్. ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ అయితే చెప్పగలరు, నాకంటే ఇంకా బాగా చెప్తారు వాళ్ళైతే. నేను ఇదంతా కూడా స్టూడెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళు చెప్పింది తీసుకొచ్చి మీ ముందు చెప్తున్నాను. మీకు మొత్తం క్యాంపస్ అంతా కూడా ఓవర్ క్రౌడెడ్గానే ఉంటుంది, మీకు చాలా హెవీ క్రౌడెడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ప్యూర్లీ ఇదైతే బిజినెస్ మోడలే ప్యూర్లీ. అంటే అలానే వేరేది ఉండదా అంటే ప్రతిదీ ఎడ్యుకేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్సే. బట్ ఇది ఏంటి అంటే బాగా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు పూర్ మిడిల్ క్లాసు ఎవరు వాయిస్ రైజ్ చేయరు, ఎవరు ఏమీ మాట్లాడరు. మనకేమన్నా స్టూడెంట్ మీద 8 లక్షలు 7 లక్షలు ఫీజు, ఎవరు ఏమీ మాట్లాడరు. ఈ తిరిగి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు పే చేసి 7-8 లక్షల్లో మీ దగ్గరగా 4 ఇయర్స్ మీద 3 లక్షలే మీ మీద ఖర్చు పెడతారు, 2-3 లక్షలు. ఇంత అంటే ఇంకా ఎవరు ఏమీ నోరు తెరిచి మాట్లాడరు కదా. సో ఇలా ఈ బిజినెస్ మోడల్ అనేది ఇలా నడుస్తుంది ఇది. బట్ యాక్చువల్గా అయితే ప్లేస్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొద్దు. మీకు ఏదో మళ్ళీ నేను చెప్తున్నా, ఎంసెట్లో వస్తే బెస్ట్ ఆప్షనే. ఎంసెట్లో కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వస్తే వెళ్ళండి, నేనే చెప్తా. బట్ మీరు డబ్బులు కట్టి పోవటం అనేది 100% రాంగ్. దానికంటే ఇంకో 2-3 లక్షలు వేసుకుంటే, ఇంకో 2-3 లక్షలు వేసుకుంటే బయట యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీస్ వేరే స్టేట్స్లో కానీ చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ ఇంకో 2-3 లక్షలు ఫీజు వేసుకుంటే విత్ హాస్టల్ వచ్చేస్తాయి, 4 ఇయర్స్ విత్ హాస్టల్ A to Z. మళ్ళీ మీరు ఎక్కడికి పోయినాక ఎక్స్ట్రా ఫీజులన్నీ, స్కిల్ డెవలప్మెంట్ ఫీజు అని అవి ఇవి కలిపి మీకు ఎట్టయినా 10 లక్షలు చేస్తారు. అదే మీరు బయటికి పోండి శుభ్రంగా 8-10 లక్షల్లో. స్పెసిఫికలీ వీడియో చేస్తుంది నిజామాబాద్, మహబూబ్ నగర్, ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి. ఆంధ్ర నుంచి చాలా తక్కువే వస్తారు ఆంధ్ర నుంచి కూడా, బట్ చాలా తక్కువ స్టూడెంట్స్ వస్తారు. ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచే ఎక్కువ మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు. సో మీరైతే 1-2 సార్లు ఆలోచించుకోండి. మీరు అక్కడికి వెళ్ళడం కంటే బయటికి వెళ్ళండి, డెఫినెట్లీ రాసేస్తా. ఇక్కడ కంటే బయట పరిస్థితి డెఫినెట్లీ 1% అని ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టిన రూపాయికి అయితే న్యాయం జరుగుతుంది. అదర్ స్టేట్స్కి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోండి, మీకు బయటికి వెళ్ళేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీకు కూడా ఏదో మల్లారెడ్డి బ్రాండు, ఏదో నలుగురు చెప్పుకోవాలి మల్లారెడ్డిలో చదువుతున్నాను, ఏమీ ఉండదు డొల్ల. అవన్నీ నీకు ఎందుకు, తర్వాత 4 ఇయర్స్ తర్వాత ప్లేస్మెంట్ వస్తుందా రాదా అనేదే కావాలి.